మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. మీ బిడ్డల భవిష్యత్తు మా బాధ్యత కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి. ఎమ్మిగనూరులోని శ్రీ మాచాని సోమప్ప జెడ్పీ హైస్కూల్ మరియు బనవాసి ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్ఎస్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 మీ బిడ్డల భవిష్యత్తు మా బాధ్యత కార్యక్రమంలో కర్నూలు జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నూరుల్ ఖమర్ ఐఏఎస్ గారితో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వము అనే 3 స్తంభాలు బలంగా నిలవాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ వారిని మంచి విలువలు, క్రమశిక్షణతో తీర్చిదిద్దాలని సూచించారు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతను విద్యాభివృద్ధికి ఉపయోగించాలే తప్ప దారి తప్పించే అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూస్, యూనిఫామ్స్, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం అందిస్తోందని తెలియజేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దే నిజమైన గురువులు ఉపాధ్యాయులేనని, వారి సేవలను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని రాష్ట్ర స్థాయిలో ఎమ్మిగనూరుకు మంచి గుర్తింపు తీసుకురావాలని ప్రోత్సహించారు. రాబోయే పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమై అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలోని మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు, తరగతి గదులు, త్రాగునీటి సౌకర్యం మరియు ఇతర అవసరాలపై ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడున్న పిల్లలందరికీ మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు జీవితాన్ని నడిపి విద్యను నేర్పించేటువంటి గురువు. మరి ఇక్కడ ముగ్గురు తరగతి గదిలో విద్యార్థులకు ఎవరైతే పిల్లలకు చదువు చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి తరగతిని తయారు చేస్తే ఆ తరగతి నుంచి బయటికి వస్తే బ్రహ్మాండమైనటువంటి సమాజాన్ని చదువుకున్న పిల్లలు బయట తయారవుతే ఆ సమాజం ద్వారా మొత్తం దేశమే బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ప్రతిసారి ఈ మీటింగ్ పెట్టి ఇక్కడ మనందరం కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన పిల్లలు ఉన్నారో వారి చదువు, వారు ఏ రకంగా చదువుతున్నారు, అదే రకంగా ఏ రకంగా మనకున్నటువంటి అధ్యాపకులు, ప్రభుత్వం కూడా ఇప్పుడే జేసీ గారు చక్కగా చెప్పారు. 5,000 రూపాయలు నెలకు ఒక్కొక్క విద్యార్థిని మీద, అంటే ఒక్కొక్క చదువుకునేటువంటి పిల్లల మీద ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే 60,000 రూపాయలు ఒకరి మీద పెట్టడం, ఇది వసతులు కల్పించడమే కాకుండా నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి అద్భుతమైనటువంటి టీచర్స్ కూడా ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా రాష్ట్రంలో, మండలంలో, నియోజకవర్గంలో నెంబర్ 1గా పెట్టేటువంటి స్కూల్ ఏదైనా ఉందంటే మరొకసారి గర్వంగా తెలియజేస్తుంది మాచాని సోమప్ప జెడ్పీ స్కూల్ అని చెప్పి.